మాస్టర్స్. ఈరోజు శనివారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సీనియర్ మాస్టర్స్ అనుభవాలు పంచుకోవడం. దాంతోపాటు మనలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్కిల్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఇక్కడ ప్రదర్శించవచ్చు. ఈరోజు మరి ఎవరెవరు పార్టిసిపేషన్ చేస్తారో మీరే ముందుకు రావాలి మాస్టర్స్. లేదా దీంట్లో ఎవరైనా అనుభవాలు కలిగింటే కూడా ధ్యానం చేస్తూ షేర్ చేసుకోవచ్చు. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను మాస్టర్స్. ఎవరికైనా ఏమైనా అనుభవాలు ఉంటే కూడా షేర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాట, పద్యము, కథలు ఏవో ఒకటి ఉండే ఉంటాయి కదా, అలాంటివి ఇక్కడ మనం షేర్ చేసుకోవచ్చు మాస్టర్స్. మనం నోరు తెరిచి మాట్లాడితే మన విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుంది మాస్టర్స్. కృష్ణకుమారి మేడం మాట్లాడతారా మీరు? అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాట్లాడతాను మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మళ్ళీ అన్మ్యూట్ అయ్యారు మేడం. ఓకే మేడం. 5 minutes తర్వాత మాట్లాడతాను మేడం నేను. ఓకే మేడం. మనకు వెంకట ప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, సార్తో మాట్లాడతాను. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మాస్టర్స్ అందరికీ నమస్కారము. కొన్ని మనకు కొటేషన్స్ చెప్తాను మేడం. ఓకే సార్. ఇవి మనకు యూజ్ అయ్యేటి. బలమే జయం, బలహీనతే మరణం అన్నారు స్వామి వివేకానంద. ఇది అక్షర సత్యం. అయితే బలహీనతను బలంగా మార్చుకోగలిగితే అదే మనకు జయం. వేపుడు చెడిపోతే పులుసు పెట్టుకోవాలి, అన్నం మిగిలిపోతే వడియాలు వేసుకోవాలి, గోడకు సున్నం ఊడిపోతే బొమ్మలు అంటించుకోవాలి, కట్టుకున్న బట్టలకు కన్నాలు పడితే కుట్లు అల్లికలు వేసుకోవాలి, మట్టిలో మాణిక్యాల కోసం అన్వేషించి దొరక్కపోతే మంచి పంట నుంచే విత్తనాలు చల్లుకోవాలి, కత్తి పట్టుకునే ధైర్యం లేకపోతే కావడి పట్టుకునైనా నీళ్ళైనా మోయాలి, 4 అక్షరాలు వంట పట్టించుకొని తెలివి లేకపోతే 4 రాళ్ళు వెనకేసుకునే తెగువ చూపాలి, 4 రాళ్ళు వెనకేసుకునే తెగువ కూడా లేకపోతే 4 వేళ్ళు నోటిలోకి వెళ్ళే మార్గం వెతకాలి, పరిగెత్తే బలం లేకపోతే నడిచే ఓపికనైనా తెచ్చుకోవాలి, ఎగిరే శక్తి లేకపోతే పడిపోకుండా నిలబెట్టే నేలను నమ్ముకోవాలి. ఈ భూమి మీద ప్రతి బలహీనతను బలంగా మార్చుకోగలిగే అవకాశం మరో చోట ఉంటుంది. ప్రతి మనిషికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. అన్నప్రాసన రోజే ఆవకాయ తినే శక్తి రాదు మాస్టర్స్. ఉత్తుంగ శిఖరాలు ఎక్కే సాహసం అందరికీ ఒంటి పట్టకపోవచ్చు, కానీ ఈ జీవితాన్ని సంతోషంగా గడిపే అవకాశం, ఆ సంతోషాన్ని 10 మందికి పంచే ఆస్కారం అందరికీ ఉంటుంది. చేపకు నీళ్లల్లో పట్టు ఉంటుంది, పక్షి గాలితో జట్టు కడుతుంది, తుమ్మెదకు పూదేటలోనే స్వర్గం అందుతుంది, పంట చేనుకు ముళ్ళ కంచె కాపు అవుతుంది. నువ్వు ఎలాంటి వాడివైనా, నీకు ఎలాంటి శక్తియుక్తులు లేకున్నా నీ స్వభావాన్ని కానీ ప్రభావాన్ని సమన్వయం చేసుకుంటే నీ పరిధికి, నీ పరిమాణానికి, నీ పరిజనానికి నీవే సింహానివి. నీ బలహీనతనే బలంగా మార్చుకో, ఓటమినే విజయ సోపానంగా పేర్చుకో, ఈ ప్రపంచాన్ని ఆనందానికి వేదికగా చేసిపో. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మన బలాన్నే బలహీనతగా మార్చుకుంటే ఎలా ఉంటుంది అనేది
చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్ మీకు కూడా. ఓకే మాస్టర్స్. ఓకే ఇంకా మేడం. ఎవరు ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఈరోజు మనదే మాస్టర్స్ అవకాశం, మనకు ఎవరు లేరు. ఫస్ట్ మనం మాట్లాడడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. 4 మంత్స్ ముందు నేను కూడా ఇలా మీలాగా కెమెరా ఆఫ్ చేసుకొని ఇలా వెనుక నుంచి వినేదాన్నే మాస్టర్స్. చెప్పండి మాస్టర్స్, ఇంకా ఎవరు? బాలకృష్ణ సార్, మీరేమైనా చెప్పగలుగుతారా సార్? అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. మనకి జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్కు, బ్రహ్మర్షి పితామహ అత్తయ్యజీకి, మహావతార్ బాబాజీకి ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకి ఆత్మ నమస్కారాలు మేడం. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది మేడం. ఫస్ట్ సారి కడతాలు కూడా వచ్చాను. 10 రోజులు మన స్టాల్లో ఉన్నాం. ఈసారి కుదిరితే వస్తాను, లేకుంటే ఎట్లుంటుందో చూడాలి మేడం. ఓకే సార్, మీ అనుభవాలు ఏమైనా షేర్ చేసుకోండి సార్ ఈ 1 year లో. ఈ 1 year లో నేను చాలా మార్పులు వచ్చాయి మేడం. నేను మందు మానేశాను, మద్యం మానేశాను, మాంసాహారం తింటాం మానేశాను. మాటలో కూడా చాలా తేడా వచ్చింది. ఇంకా ఒక 2 నెలలు గ్యాప్ వచ్చింది, ఎందుకంటే నాకు కొద్దిగా జ్వరం వచ్చి కొద్దిగా ఇబ్బంది పడ్డాను. టైఫాయిడ్ వచ్చి ఒక 2 నెలలు గ్యాప్ వచ్చింది మళ్ళా. ఓకే సార్. ఈ- ఈసారి కడతాలకి వస్తానో రానో తెలియదు, చెప్తాను. వీలుంటే వద్దాం అనుకుంటున్నాను. అది ఓకే మేడం. సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. కృష్ణకుమారి మేడం, మాట్లాడతారా మీరు? ఓకే మేడం. ఆత్మ ప్రణామాలండి అందరికి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహావతార్ బాబా గారికి, జూమ్ సెక్షన్ లో ఉన్న అందరికి, రంగనాథ్ సార్ గారికి అందరికి ఆత్మ ప్రణామాలు. చిన్నపిల్లలు ఎవరు లేనట్టున్నారు కదా క్లాస్ లో ఇవాళ. మేడం, అవును మేడం. సాయంత్రం అయితే వస్తారు అనుకుంటా. 1 minute మ్యామ్. బుక్ లో రాసుకున్నాను స్టోరీ ఒకటి, ఓకే మేడం. చదివాను. అందుకే కొంచెం టైం తీసుకుందాం అనుకున్నాను నేను, మీరు మనల్ని పిలిచేశారు. ఇప్పుడు వెళ్ళిపోయింది, ఇప్పుడు చూసాను మళ్ళీ వెళ్ళిపోయింది. ఎవరికైనా ఇవ్వండి ఒకసారి ఆప్షన్ లేకపోతే ఎవరు ఓకే మాట్లాడారు. మేడం. ఇంకా ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? నీలకంఠ రెడ్డి గారు, అన్మ్యూట్ చేసుకోండి సార్, మాట్లాడండి సార్. ఓకే, వీడియో ఆన్ చేసుకోవాలి సార్ కుదిరితే. మీరు కూడా 1 year అయింది మెడిటేషన్ లోకి వచ్చి, ఎలాంటి అనుభవాలు పొందారో మన వాళ్ళందరికీ కూడా చెప్పొచ్చు మాస్టర్. జూమ్ సెక్షన్ లో ఉన్న అందరి మాస్టర్స్ కి ఆత్మ ప్రణామాలు. మేడం వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి మేడం. అదే మేడం, ధ్యానంలో వచ్చి 1 year అవుతుంది. ఓకే. ఉమ్, నాకైతే ఇంతకు ముందు కొద్దిగా కోపం ఎక్కువ ఉండేది. ఈ ధ్యానంలో వచ్చినప్పటి నుంచి కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది. మనశ్శాంతిగా ఉంది కొంచెం. ఓకే మేడం. ఉమ్, ఏమైనా అనుభవాలు మాస్టర్ కలిగాయా? అనుభవాలు అయితే ఇంకా ఏం అనిపించలేదు మేడం. ఓకే అదే మేడం. నాలో నేను మార్పుని కోరుకుంటున్నాను. మ్హూ. ఉమ్,
అందరు మాస్టర్స్ క్లాసులు వింటున్నాను. ఓకే మేడం. అది వీడియో నాకు ఆన్ కావటం లేదు మేడం. నేను ఆ కింద వీడియో సింబల్ ఉంది, మైక్ పక్కనే వీడియో సింబల్ ఉంది మేడం, దాని మీద క్లిక్ ఇస్తే వీడియో ఆన్ అవుతుంది. అవునా? ఆ ఓకే మేడం. అన్- ఆ? రాలేదు రాలేదు. కాకుండా ఇంకంతే మేడం, ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా మేడం, భిక్షపతి సార్ మీరు మాట్లాడతారా సార్ ఏమైనా? సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. అన్మ్యూట్ చేసుకోండి సార్. అవ్వలేదు సార్. భిక్షపతి సార్ అన్మ్యూట్ అవ్వలేదు సార్ ఇంకా మీరు. రావట్లేదా సార్? ఓకే మేడం, మాట్లాడండి మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. అందరికీ ఆత్మ ప్రణామాలండి. ఆ, ఒక చిన్న కథ. అంటే నేను మునిబాబు గారి క్లాస్ లో విన్నాను, బాగుంది అది. అదే చెప్దామని. రాజ్యంలో ఒక రాజుగారు ఉంటాడండి. ఆయన ఒక వంటకం చేయాలని అనుకుంటాడు. అనుకుంటే ఆ ఆ వంటకానికి పాలు కావాలి. పాలు చాలా పాలు పడతాయి కదా, అందరూ ఉంటారు కదా, అందుకని పాలు తెమ్మని అందరికి చెప్తాడు. అంటే ఎవరి దగ్గర ఎన్ని ఉంటే అన్ని తీసుకురండి అని చెప్తారు అనమాట. అంటే గ్లాస్ ఉంటే గ్లాసు, చెంబు ఉంటే చెంబు, మీకు ఎన్ని ఉన్నా పర్వాలేదు తీసుకురండి అని చెప్తారు. అంటే అందరూ అనుకుంటారు, సరే తీసుకెళ్దామని అనుకుని ఏం చేస్తారంటే అందరూ తీసుకొస్తారు కదా, నేను తీసుకొచ్చే వాటిలో నీళ్లు తీసుకెళ్తే ఏమవుతుందిలే అని ఆ అందరూ నీళ్ళే తీసుకెళ్తారు. పాలు అసలు ఎవరు తీసుకెళ్లరు అనమాట. అయితే వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం. అయితే అవి ఒక తొట్టి పెట్టి తొట్టికి మూత పెట్టేసి పెడతారనమాట అక్కడ. పొయ్యండి అన్ని దాంట్లో అనేసి. అంటే ఎంతమంది పాలు తీసుకొస్తారు, నేను తెచ్చేది ఒక గ్లాసు కదా, ఆ గ్లాసు నీళ్లు తీసుకెళ్ళి పోస్తే ఏమవుతుంది, ఆ నీళ్లు తీసుకెళ్ళి పోస్తానని నీళ్లు పోస్తారు. అందరూ అందరూ అట్లాగే చేస్తారు. ప్రతి వాళ్ళు నేను తెచ్చేది అంత కొంచెమే కదా, ఈ కొంచెం ఎవరికి తెలుస్తుంది పాలల్లో కొంచెం నీళ్లు కలిపితే అనేసి అక్కడ రాజుగారు వెళ్ళి చూసేసరికి అన్ని నీళ్ళే ఉంటాయి తొట్లో. అది అంటే వాళ్ళు చేశారు, వాళ్ళల్లో మనం చేసేది అంత కొంచెమే కదా, తెలియదు కదా ఎవరికి అనేసి. అట్లా అన్నమాట. మనం ఏం చేస్తే ఏం చేయకపోతే ఏమవుతుంది, ఎవరు ఏం చేస్తారు, మనకు తెలియదు కదా ఎవరికి అనేసి అట్లా చేస్తారు. అంటే అది స్టోరీ అన్నమాట. అట్లా ఎవరు ఏం చేయకూడదు, తర్వాత అయినా బయటపడుతుంది కదా, అందరూ ఎవరి కాళ్ళు నేను ఇదే చేశాను అనుకుని అవును చేసేస్తే. మేడం. అది స్టోరీ. అది ఇంకోటి ఏంటంటే ఒక రాజుగారు ఉంటారు. ఆయనకి అష్టైశ్వర్యాలు ఉంటాయంటే, రాజు అంటే మరి అన్నీ ఉంటాయి కదా, అతను నేను ఏం చేస్తే నాకు ఇది వచ్చింది, ఇంత ఐశ్వర్యం వచ్చింది, ఇస్తేనే కదా మనం పొందగలుగుతాము అని అనుకుని ఆయన అనుకుంటాడు. ఆ అయితే ఒకసారి అనుకుంటాడు, ఆ, ధ్యానం చేస్తే ఆయనకి తెలుస్తుంది తోటకూర. అంతకుముందు తనకి ఏమీ లేని ఆయన అనమాట, బ్రాహ్మడు. క్రితం జన్మలో ఆ చిన్న స్థలం ఉండేది, దాంట్లో తోటకూర ఆకుకూరలు ఏయో ఒకటి పండించి అందరికి దానం చేస్తా ఉండేవాడు అనమాట. అయితే ఆ, అప్పుడు ఆ తోటకూర దానం చేస్తేనే ఇంత రాజునయ్యాను నేను, ఇంత ఆస్తి వచ్చింది నాకు, ఇప్పుడు నేను కూడా తోటకూర అన్ని దానం చేస్తానని అంత పండించి రాజ్యం అంతా అందరికి అయ్యే పంచిపెట్టి అయ్యే ఇచ్చేవాడు అనమాట. తోటకూర, ఆకుకూరలు ఏ ఉంటాయి ఎక్కువ పండించేసి. అయితే
పొద్దున్న సాయంత్రం రాత్రి భోజనానికి అన్నింటికి అదే పంచిపెట్టేవాడు అందరికి. ఈ రాజేంటి ఇలా చేస్తున్నాడు, తోటకూర పిచ్చి పట్టింది ఇలా ఆ, చేస్తున్నాడు ఏంటని అనుకుంటారు అందరూ. అడుగుతారు కూడా. ఆయన అడిగితే సమాధానం చెప్పి శిక్షిస్తూ ఉంటాడు అందరినీ. నాకు ఎంత వచ్చినా విష్ణు పదవి నాకు ఎంత పదవి వస్తుందో అని అనుకుంటాడు. అంటే ఇంత పంచి పెడుతున్నాను కదా, ఇప్పుడు వేరే పదవి, మంచి పదవి రావాలి అని అనుకుంటాడు అనమాట. కొంచెం స్థలంలో పండితే నాకు ఏమీ లేకపోయినా కూడా దానం చేశాను. ఈ రోజు ఇంత రాజ్యంలో బంగారం వజ్రాలు దానం చేయాలి. మన దగ్గర ఎంత ఉంది, మనం ఎంత ఇచ్చాం అనేది ముఖ్యం కానీ ఆ, పెట్టి పుట్టాడు అంటారు. అంతేగాని ఇప్పుడు అంత తక్కువలోనే ఆకుకూర తోటకూర దానం చేసావు. రాజు అనేసరికి నీకు దగ్గర చాలా ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా, ఎక్కువే ఉంటది. ఇవ్వాల్సిన అవును మేడం. తోటకూర ఆకుకూర కాదు కదా. అంటే మనకి ఇచ్చిన దాన్ని బట్టి వచ్చినట్టు అప్పుడు ఆ రాజుగారు అడుగుతాడు అనమాట. ధ్యానంలో కూర్చొని అడిగితే నాకు అప్పుడు అంత ఇస్తే రాజ్య పదవి వచ్చింది, ఇప్పుడు ఇంత ఇస్తే ఇప్పుడు ఎంత వస్తుంది అని అడుగుతాడు. అంటే అదే వస్తుంది, ఎంత ఇచ్చినా అదే వస్తుంది, అంత ఇచ్చినా అదే వస్తుంది అంటే ఇప్పుడు నువ్వు ఉన్నదాన్ని బట్టి నువ్వు ఇవ్వాలి కదా. అప్పుడు అప్పుడు ఆ టైంలో అంత తక్కువ ఉన్నా కూడా నువ్వు అంత దానం చేసావు, ఇప్పుడు ఇంత ఉండి ఇంత దానం చేస్తున్నావు, నీకు అదే వస్తుంది అని చెప్పారు అనమాట. అది. థ్యాంక్ యూ మ్యామ్. నాకు సరిగ్గా చెప్పడం వచ్చిందో రాలేదో నాకు తెలియదు. బాగుంది మేడం, బాగా చెప్పారు మేడం. అంతే కదా, అప్పుడు ఉన్న స్థాయిలో అప్పుడు తోటకూర పంచడం కరెక్ట్. రాజుగారిగా ఉండి కూడా తోటకూర పంచడం కరెక్ట్ కాదు కదా మరి. అదే. బాగుంది మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా ఉన్నారా మాస్టర్స్? మల్లేష్ గారు, నరసింహులు గారు, భాస్కర్ రెడ్డి, రాజు, పద్మా మేడం, కిషోర్, సరోజిని, బన్నీ చంద్రయ్య, బీకే సూర్య, పద్మజ, కరుణ, తర్వాత జిమ్ యూజర్ అని పెట్టుకున్నారు. మేడం మళ్ళీ మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేశారు మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. నరసింహులు సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్. నమస్కారం మేడం. నమస్తే సార్. జూమ్ సెక్షన్ నిర్వహిస్తున్న రంగనాథ్ సార్కి, మహావతర్ బాబాజీ, పత్రి గారికి ధన్యవాదాలు మేడం. నేను ఈ ఒక వారం అవుతుంది మేడం వచ్చి. నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. తెలియనివన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాము. జ్ఞానం ఎలా ఉంటుంది, ధ్యానం చేస్తే మనకి ఎలా మనసు నెమ్మదిగా ఉంటుంది, మన దీని నుంచి ఏం సాధించుకోగలుగుతాము, ఆరోగ్యానికి కాపాడుకోవచ్చు, మనకు కావాల్సిన గోల్స్ని రీచ్ చేసేదానికి చాలా ఉపయోగపడుతుంది మేడం. నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఇది కంటిన్యూ చేయాలని ఇట్లా కోరుతున్నాను మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా మాస్టర్? హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. అందరూ కూడా మన వీడియోస్ లైక్ చేయండి, అలాగే అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, వెంకట ప్రసాద్ సార్. ఓకే సార్. మేడం ఎవరు మాట్లాడట్లేదు కదా, నేను నా అనుభవాలు చెప్తాను మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు వెంకట ప్రసాద్. నేను ఈ జూమ్ సెషన్లో ఏప్రిల్ 24న జాయిన్ అయ్యాను మహావతార్ ఫౌండేషన్లో. మరి ఈ జూమ్ సెషన్లో రాకముందు నేను 2005లో భిక్షమయ్య గురూజీ, రఘు గురూజీ దగ్గర యోగా శిక్షణలో పాల్గొని ధ్యానం గురించి అక్కడ పరిచయం అయింది నాకు.
వాయిస్ రావట్లేదు సార్. సార్ వెంకటప్రసాద్ సార్, సార్ దగ్గర స్ట్రక్ అయినట్టుంది వీడియో. సిగ్నల్ పోయినట్టుందేమో సార్. సార్ అన్మ్యూట్ అయ్యారు సార్, మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ అయ్యారు సార్, మ్యూట్ చేసుకోండి సార్. ఓకే మాట్లాడండి సార్. మేడం మాట్లాడండి సార్. అయితే ఈ ధ్యానము ద్వారా నాకు తెలియకుండానే పరీక్షలు వచ్చినప్పుడు పిల్లలకు ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి అనేది కూడా ఇలా స్క్రీన్ పైన స్క్రోలింగ్ అయినట్టుగా క్వశ్చన్స్ అవుపడితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. పిల్లలంతా కూడా అరే సార్ చెప్పినవి వస్తున్నాయి కదా అనేటువంటి అది అంత ఆశ్చర్యం వేసేది, నాకు కూడా ఆశ్చర్యం వేసేది. ఏదైనా మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కనుక రానటువంటి సందర్భంలో ఇలా కన్ను మూసుకున్నట్టయితే ఆ సొల్యూషన్ అనేది ఒకసారి ఇలా స్క్రీన్ పైన అవుపడ్డట్టుగా అవుపడేది. అంతటి మహత్యం ఉంటుంది ఈ ధ్యానంలో మాస్టర్స్. అయితే మధ్యలో కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల మా మేడంకు బాగా లేకపోవడం వలన 2011 నుంచి దీనికి గ్యాప్ రావడం జరిగింది మాస్టర్స్. ఈ ధ్యానంలో గ్యాప్ రావడం వలన ఇక ప్రాబ్లం తిరిగి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మధ్యలో నేను అప్పుడప్పుడు చేసేవాడిని. ఒక సమస్య వచ్చినప్పుడు మన మాస్టర్ చెప్తా ఉంటారు కదా, సమస్య వచ్చినప్పుడు మాత్రము పూర్తిగా ఆ 2-3 నెలలు ధ్యానంలో కూర్చొని ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కొని పరిష్కరించుకున్నాను మాస్టర్స్. అదేవిధంగా నేను నా పిల్లలకు మా 2 అబ్బాయిలకు ఎలా మా కోడళ్ళు ఎక్కడ ఉన్నారనేది కూడా నేను ఫైండ్ అవుట్ చేసుకుని చేయగలిగాను మాస్టర్స్. మరి అలాంటి సందర్భంలో తిరిగి ఒకసారి నాకు పూర్తిగా నేను ఎందుకు తప్పుదో పెట్టాను, ధ్యానంలోకి వెళ్ళి బయటికి అవసరం ఉన్నప్పుడే వెళ్తున్నాను, అవసరం లేనప్పుడు రావట్లేదు, ఇంకా నాకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది, దాన్ని పూర్తిగా నేను వినియోగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో లాస్ట్ మన శ్రీరామచంద్రుని ప్రతిష్ట ఎప్పుడైతే అయోధ్యలో జరిగిందో ఆ రోజు ఎందుకో నాకే మరి అన్నీ సవ్యంగా జరిగిపోయాయి. ఇప్పుడు అంటే మాస్టర్స్ మా మిస్సెస్ పోవడం జరిగింది. ఆమె పోవడం కూడా నాకు తెలుసు. ఆమెకు క్యాన్సర్ అటాక్ అవుతుంది అనేది కూడా తెలిసింది. ఆమె కూడా కొంచెము ఎందుకో జరగబోయేది ఆమెకు కూడా తెలిసేది. అలా జరిగినటువంటి సందర్భంలో మరి ఆమె పోయింది. అన్నీ కూడా సవ్యంగా జరుగుతున్నాయి. ఇప్పుడు అన్ని పెళ్లిళ్ళు అన్నీ అయిపోయిన సందర్భంలో నేను తిరిగి ఎందుకు ఈ ధ్యానంలోకి మళ్ళీ ఆ పరమాత్మ అనుగ్రహాన్ని అందులో లీనమయ్యేందుకు ఎందుకు ప్రయత్నించకూడదు, నేను ఎవరిని అనేటువంటి ప్రశ్న నాలో ఉద్భవించినప్పుడు తిరిగి ధ్యాన మార్గంలోకి వచ్చేటువంటి క్రమం ఆలోచన రాగానే మరి ఒక రోజు అది ఎలా జరిగిందో ఆ పరమాత్మే చూపించాడో ఆ యూట్యూబ్లోనే ఎక్కడో ఎలాగో MFNలో మరి నేను ఎంటర్ కావడం జరిగింది మాస్టర్స్. అది ఎలా ఎంటర్ అయ్యాను అనేది కూడా నాకే స్ఫురణకు రావట్లేదు. కానీ మొత్తం మీదనైతే ఆ April 24th ఫ్రెండ్ ద్వారా వచ్చిందా ఎట్లా వచ్చింది అనేది గుర్తులేదు, కానీ మొత్తం మీద MFNలో జాయిన్ కావడం జరిగింది. ఆ జరిగిన తర్వాత మన రంగనాథ్ మాస్టర్ గారి స్వరజ్ఞానము అనేటువంటిది దాన్ని పూర్తిగా నేను PDF రీడౌట్ చేయడం జరిగింది. ఇంతలోనే మా దగ్గర మా గ్రామంలో నేను
వాల్మీకి ఆ, బోయ మా క్యాస్ట్. వాల్మీకి ధ్యాన మండలి అని ఒక మాస్టరు వెంకటేశ్వర మాస్టర్ అని స్టార్ట్ చేయడం జరిగింది హనుమకొండ పిఎస్ఎస్ఎం తరపున. ఆ హనుమకొండ పిఎస్ఎస్ఎం వారు ఎప్పుడైతే వాల్మీకి ధ్యాన మండలి ఇక్కడ ప్రారంభించారో అప్పుడు నేను అందులో ఆ, క్లాసులు ఇప్పుడు తీసుకుంటున్నాను. డైలీ మన మహావతార్ ఫౌండేషన్లో ఇచ్చేటువంటి సమాచారాన్ని అంతా కూడా నేను నోట్బుక్లో నోట్ చేసుకొని నాకు ఎంతైతే బోధపడ్డదో ఆ బోధనలు అక్కడ వినిపిస్తూ ఉన్నాను. ఇప్పుడు అక్కడ మంచి మంచి కార్యక్రమాలు మనం ఇక్కడ చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాను మాస్టర్స్. మరి ఆ, ఈ రకంగా ధ్యానంలో కొనసాగాలి. అందులో మనము ఈ మాస్టర్స్ ఎలాగైతే చెప్తున్నారో మరి అంతటి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి ఆ మాస్టర్స్ అందరికీ కూడా ముఖ్యంగా నాకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఆ, ఈ అల్సర్ ఉండేది, గ్యాస్ ట్రబుల్ ఉండేది. ఇవి రెండు కూడా ఇప్పుడు పూర్తిగా ఆ టాబ్లెట్సే పనిచేశాను. రంగనాథ్ మాస్టర్ గారు ఒకసారి మన సుమా మేడం గారు రెండు అది ముద్రలు చెప్పారు. ఆ ముద్రలు కూడా వేసి ఆ రెండింటిని ఆ, రూపుమాపుకోగలిగాను మాస్టర్స్. అదేవిధంగా నాకు ఇంకొక ప్రాబ్లం ఉండేది, అతిమూత్రం ఉండేది. ఆ అతిమూత్రాన్ని కూడా జయించగలిగాను. అది దానికి కూడా ఒక ముద్ర చెప్పారు రంగనాథ్ సారు. మరి వాళ్ళందరి సలహాలను నేను ఆచితూచి పాటిస్తున్నాను కాబట్టే మనము శారీరకంగా ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోగలిగానని మీ అందరికీ ఒకసారి సవినయంగా తెలియజేస్తూ మరి మనము ఈ మహావతార్ ఫౌండేషన్లోకి రావడమే అదృష్టంగా భావించాలని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహావతార్ బాబా ఫౌండేషన్ మేనేజ్మెంట్కు మరి మన నాగమణి మేడంకు మన యొక్క ఈ జూమ్ సెక్షన్ నిర్వహిస్తున్నటువంటి లలిత మేడంకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శతకోటి ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం ఫర్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మీకు కూడా ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? మనం ఈ నెల 26వ తేదీ మనకు ఈ 21 days సెషన్ లాస్ట్ అవుతుంది. ఆ రోజు కూడా ఇంకా అందరూ మాట్లాడాలి మాస్టర్స్. మన అనుభవాలు ఈ మంత్ లో ఏవైతే కలిగాయో, ఏదో ఒక విషయం కానిలేండి, మీకు ఏది అర్థమైతే అది. పత్రి సార్ అన్నాడు కదా, ఏ నుంచి జెడ్ వరకు ఉండాల్సిన అవసరం లేదు మీరు అని. ఈ రోజు ఏ వస్తే ఏ, బి వస్తే బి, ఏది తెలిస్తే అది మాట్లాడండి అని చెప్పారు కదా మాస్టర్స్. అలా మాట్లాడడం నేర్చుకోవాలి మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా. మళ్ళీ డిసెంబర్ లో మనకు కుదిరితే శనివారం ఎప్పుడైనా మనం మాస్టర్స్ లేకుండా కండక్ట్ చేసుకుందాము. ఆ రోజు మనలో ఏదో ఒక స్కిల్స్ ఉంటాయి మాస్టర్స్. ఎవరైనా ఓన్ గా సాంగ్స్ పాడడం గాని, బయటికి పాడుతుంటారు కొంతమంది, లేదా పద్యాలు. ఇప్పుడు కృష్ణకుమార్ మేడం చెప్పారు కదా తనకు వచ్చిన రీతిలో. అలా ఎవరిలో ప్రతి ఒక్కరిలోనే స్కిల్స్ ఉంటాయి మాస్టర్స్. వాటిని మనం డెవలప్ చేసుకోవాలి. అందరూ మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి మాస్టర్స్. సార్ మాట్లాడతారా చంద్రయ్య సార్? ఓకే సార్. ఓకే మాస్టర్స్, తిరిగి 11 గంటల సెషన్ లో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. అంతవరకు ధన్యవాదాలు.